సో నిన్న మనం జనరల్ క్లాస్ యాక్ట్ లో చూసినవి ఒక 5 మార్క్స్ కనుకుంటే కనుక ఇప్పుడు మనం ఇవాళ చూడబోయేది 5 మార్క్స్. సో 2 పార్ట్స్ లో ఏదో ఒక పార్ట్ నుంచి మనకి ఎగ్జామ్ లో అడగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఒకవేళ రిపీల్ అడగకపోతే అన్నిట్లోంచి ఒక 5 మార్క్స్, ఒకవేళ అడిగితే రిపీల్ ఒక్కదాని నుంచే మనకి ఒక 3 to 4 మార్క్స్ దాకా వచ్చేయచ్చు. సో రిపీల్ అంటే తీసేయడం, డిలీషన్. రైట్. సే మనకి పార్లమెంట్ కానివ్వండి, లేకపోతే అసెంబ్లీ కానివ్వండి, నెంబర్ ఆఫ్ యాక్ట్స్ పాస్ చేస్తూ ఉంటుంది. వాటిల్లో ఇవాళ రోజుకి అవసరం లేదు అనుకున్న యాక్ట్స్ ఏవైతే ఉంటాయో, లేదా పాత యాక్ట్ ని తీసేసి దాని ప్లేస్ లో కొత్త యాక్ట్ తీసుకొస్తున్నారు అనుకోండి. సో ఆ పాత దాన్ని కంప్లీట్ గా ఏం చేస్తారంటే రిపీల్ చేస్తారు, డిలీషన్ చేస్తారు. రైట్. సో యాజ్ ఇఫ్ ఇట్ వాజ్ నాట్ ఎగ్జిస్టింగ్. సో ఇంకా తీసేస్తారు అనమాట. దాన్నే రిపీలింగ్ అంటారు. రైట్. సే లాస్ట్ 6-7 years లో బోల్డ్ అని యాక్ట్స్ రిపీల్ చేస్తారు. రైట్. సో మనం ఆల్మోస్ట్ ఆల్ బ్రిటిష్ యాక్ట్స్ అన్నిటిని కూడా మనం ఇండియన్ పార్లమెంట్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ మనకి ఆ యాక్ట్స్ అన్నిటిని కూడా అడాప్ట్ చేసుకుంది. రైట్. సో వాటిలో పనికిమాలిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా లిస్ట్ అవుట్ చేసుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పార్లమెంట్ సెషన్ లో కూడా కనీసం 10 నుంచి 20 వరకు యాక్ట్లను రిపీల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇవాళ రోజుకి అవసరం లేనివి, లేదా కొలోనియల్ యాక్ట్, మనల్ని ఇంకా స్లేవ్స్ గా ట్రీట్ చేసే యాక్ట్స్ ఏవైతే ఉన్నాయో, రైట్, వాటన్నిటిని కూడా ఇంతకుముందు ఎప్పుడు కూడా పట్టించుకోలేదు. రైట్. సో ఆ యాక్ట్లు పడునివ్వండి, కావలిస్తే ఏదో ఒక కేసు కింద బుక్ చేయొచ్చు, రైట్, అవతల వాళ్ళని ఇబ్బంది పెట్టచ్చు అనే ఉద్దేశంతో ఏంటంటే ఆ యాక్ట్లు ఉంచేశారు. రైట్. సో కాబట్టి ఏంటంటే పనికిమాలిన యాక్ట్స్ ఏవైతే ఉంటాయి బోల్డ్ అని వాటన్నిటిని కూడా రిపీల్ చేసుకుంటూ వస్తున్నారు లాస్ట్ 7-8 years. సో ఇంకా అంటే అవి ఇంకా తీసేస్తున్నారు, వాటి కింద ఇంకా అఫెన్స్ బుక్ చేయడానికి కుదరదు. సో అలా తీసేసినప్పుడు దాని యొక్క ఎఫెక్ట్ ఏంటి? రైట్. సో అది మనం ఇక్కడ చూస్తాము. సో వేర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమిట్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ రిపీల్స్ ఎనీ ఎనాక్ట్మెంట్ hitherto made or hereafter to be made, then unless a different intention appears, the repeal shall not. ప్రతి పాయింట్ కి మనం రిపీల్ షల్ నాట్ యాడ్ చేసుకోవాలి. రిపీల్ షల్ నాట్ రివైవ్, రిపీల్ షల్ నాట్ ఎఫెక్ట్. సో అలాగే రిపీల్ షల్ నాట్ తో మనం చదువుతూ వెళ్ళాలి. రైట్. సో hitherto be made అంటే యాక్ట్ చేసిన ఇమ్మీడియట్ గా ఏమైనా కొత్త యాక్ట్లు వస్తుంటే, అయితే తర్వాత ఏదైనా యాక్ట్ మనకి చేస్తుంటే కనుక అన్లెస్ డిఫరెంట్ ఇంటెన్షన్ అపియర్స్, ఇవి జనరల్ రూల్స్ అనమాట. రైట్. ఎక్సెప్షన్ అండి, రిపీల్ చేసేటప్పుడు లేకపోతే కొత్త యాక్ట్ చేసేటప్పుడు ఏదైనా స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే ఓకే, కానీ మెన్షన్ చేయకపోతే కనుక మనకి ఈ 5 ఎఫెక్ట్లు కూడా మనకి అర్థం చేసుకోవాలి. ఆ విధంగా మనం రిపీల్ అనేది అర్థం చేసుకోవాలి. సో ఫస్ట్ పాయింట్, సో ద రిపీల్ షల్ నాట్ రివైవ్ ఎనీథింగ్ నాట్ ఇన్ ఫోర్స్ ఆర్ నాట్ ఇన్ ఎగ్జిస్టింగ్. నాట్ ఇన్ ఫోర్స్ ఆర్ ఎగ్జిస్టింగ్ అంటే అక్కడ దీన్ని ఎలాగ మనం తీసుకోవాలన్నా, రివైవ్ ఎనీథింగ్ నాట్ ఇన్ ఫోర్స్ ఆర్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్, అలా చదవాలి దాన్ని. రైట్. సో the repeal shall not revive anything not in force or not in existing at the time at which the repeal takes on. ఆ రిపీల్ చేసిన సమయానికి ఏదైతే ఎగ్జిస్టింగ్ లో లేదో, లేదా ఏదైతే నాట్ ఇన్ ఫోర్స్ అది రివైవ్ అవ్వకూడదు. ఎగ్జాంపుల్ చూద్దాం. సే కంపెనీస్ యాక్ట్ 1956 ని రిపీల్ చేసి కంపెనీస్ యాక్ట్ 2013 ని ఎనాక్ట్ చేయడానికి, నోటిఫై చేయడానికి మధ్యలో టైం గ్యాప్ ఉంది. కంపెనీస్ యాక్ట్ 1956 ని రిపీల్ చేస్తారు, 2013 ఇంకా ఎనాక్ట్ చేయలేదు. సో 1956 ని రిపీల్ చేస్తారు కాబట్టి 1956 యాక్ట్ 1913 యాక్ట్ ని రిపీల్ చేస్తే వచ్చింది. 1913 యాక్ట్ ని సో కంపెనీస్ యాక్ట్ 1913 రిపీల్ అయ్యి 1956 రిపీల్ అయ్యి 2013 వచ్చాను. సో 1956 ని రిపీల్ చేశారు, 2013 ఎనాక్ట్ చేయడానికి కొంత టైం పట్టింది, నోటిఫై చేయడానికి. సో 1956 ఎగ్జిస్టెన్స్ లో లేదు కాబట్టి ఆటోమేటిక్ గా 1913 బతుకుతుంది. ఇట్ షల్ నాట్ రివైవ్ 1913 యాక్ట్. 1956 యాక్ట్ ని మనం రిపీల్ చేస్తాం కాబట్టి దాని ప్లేస్ లో ఇంకా కొత్త యాక్ట్ రాలేదు కాబట్టి 1913 అప్లై అవుతుంది, లేదా 1913 నుంచి సెక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవి రివైవ్ అవుతాయి. అలా జరగదు.
It shall not revive anything not in force. 1913 యాక్ట్ రిపీల్ చేసామంటే ఏంటి? 1913 యాక్ట్ ఏమైపోయింది? ఇట్ ఈస్ నాట్ ఇన్ ఫోర్స్ అండ్ నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్. సో కాబట్టి నాట్ ఇన్ ఫోర్స్, నాట్ ఇన్ ఎగ్జిస్టెన్స్ లో ఉన్నది ఏదైతే ఉందో అది ఏమవ్వకూడదు, రివైవ్ అవ్వకూడదు. రైట్? సో ద రిపీల్ షల్ నాట్ రివైవ్ anything not in force or not in existing at the time at which the repeal takes effect. Right? Next, the repeal shall not affect the previous operation of any enactment so repealed or anything duly done or suffered thereunder. So repeal ఇవాళ చేసాం, నిన్నటి దాకా మొన్నటి దాకా 20 years కింద 13 years కిందట ఆ యాక్ట్ అలాగే నడుస్తుంది కదా. ఆ యాక్ట్ కింద ఏవైతే పనిష్మెంట్స్ ఏవో పడిపోయి ఉంటాయి కదా, లేకపోతే ఆ యాక్ట్ కింద 1956 యాక్ట్ కింద కంపెనీస్ రిజిస్టర్ అయి ఉన్నాయి. 1956 యాక్ట్ రిపీల్ అయిపోయింది కాబట్టి ఆ కంపెనీస్ అన్నిటిని తీసేసేయండి, మళ్ళీ మీరు అందరూ 2013 యాక్ట్ కింద రిజిస్టర్ అవ్వండి. అలా చేయడానికి లేదు. ఎందుకు చెప్తున్నారు ఇక్కడ? సెక్షన్ 6 లో చెప్తున్నారు ఏమని? ద రిపీల్ షల్ నాట్ ఎఫెక్ట్ ద ప్రీవియస్ ఆపరేషన్. అంటే 1956 యాక్ట్ ప్రకారం ఏవైతే రిజిస్టర్ అయిన కంపెనీస్ ఉన్నాయో అవి ఆ యాక్ట్ ఆపరేషన్ ప్రకారంగా రిజిస్టర్ అయ్యాయి కదా. It shall not affect previous operation of the act enactment so repeal anything duly done or suffered there. So duly ఆ యాక్ట్ ప్రకారం duly done, ఆ యాక్ట్ ప్రకారంగా రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేశారు, రిజిస్ట్రేషన్ జరిగిపోయింది. సో ఇఫ్ ఇట్ ఈస్ duly done it shall not be affected. ఆ యాక్ట్ ప్రకారం ఎవరైనా సఫర్ అయి ఉన్నారు అంటే ఏదైనా పనిష్మెంట్ ఉంది, ఆ పనిష్మెంట్స్ కూడా రివైవ్ చేయడానికి లేదు. సో ఆ పనిష్మెంట్స్ కూడా ఎటువంటి చేంజ్ ఏమి ఉండదు. రైట్? సో అలాగే మనకి అన్లెస్ స్పెసిఫిక్ ఇంటెన్షన్ అపియర్స్ అని చెప్పాం కదా. సో లైక్ మనకి జిఎస్టీ యాక్ట్ వచ్చిన తర్వాత సేల్స్ యాక్ట్ లో రిజిస్టర్ అయిన ఉన్న వాళ్ళందరూ మళ్ళీ జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోమని చెప్పారు. సార్ మేము పాత యాక్ట్ ప్రకారం ఆల్రెడీ అంటే సేల్స్ వ్యాట్ యాక్ట్ లో మనకి రిపీల్ అయిపోయి జిఎస్టీ వచ్చింది. సో ఇప్పుడు మరి అక్కడ రిజిస్ట్రేషన్ ఉన్నాం కదా, మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రకారం కొన్ని అడిషనల్ అప్లోడ్స్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి వచ్చింది. సో అక్కడ స్పెషల్ డిఫరెంట్ ఇంటెన్షన్ అపియర్స్. పాత ఆపరేషన్ ఎఫెక్ట్ అవ్వకూడదు అన్నారు కదండి, మా రిజిస్ట్రేషన్ అలాగే ఉంచండి అంటే జిఎస్టీ రిజిస్ట్రేషన్ ప్రకారం కొన్ని అడిషనల్ రిక్వైర్మెంట్స్ కావాలి కాబట్టి మీరు రిజిస్టర్ చేసుకోమన్నారు. యాక్ట్ లో చెప్పారు కాబట్టి డిఫరెంట్ ఇంటెన్షన్ అపీర్ అయిందా లేదా? డిఫరెంట్ ఇంటెన్షన్ అపీర్ అయింది కాబట్టి ఇప్పుడు ఏమైంది? అందరూ కూడా మళ్ళీ ఏం చేయించుకోవాల్సి వచ్చింది? జిఎస్టీ రిజిస్ట్రేషన్ కూడా మళ్ళీ మనకి చేయించుకోవాల్సి వచ్చింది. రైట్? సో అదే కంపెనీని మళ్ళీ కొత్త యాక్ట్ కింద మళ్ళీ రిజిస్టర్ చేసుకోమన్నారా? పాత వాళ్ళు కంటిన్యూ అయిపోయారా? ఏమీ చెప్పలేదు కాబట్టి ప్రీవియస్ ఆపరేషన్ విల్ నాట్ ఎఫెక్ట్. నెక్స్ట్, the repeal shall not affect any right, privilege, obligation or liability acquired, accrued or incurred under any enactment so repealed. సో పాత యాక్ట్ ప్రకారం వచ్చినటువంటి రైట్ అంటే ఏదైతే మనం రిపీల్ చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో ఆ యాక్ట్ ప్రకారంగా వాడికి ఒక రైట్ వచ్చింది, లేకపోతే ఒక ప్రివిలేజ్ వచ్చింది, లేదా ఆబ్లిగేషన్ పే చేయాల్సింది ఉంది, లేకపోతే లయబిలిటీ ఉంది. బట్ అక్వైర్డ్ అంటే రైట్ ప్రివిలేజ్ ఆల్రెడీ వాడు అక్వైర్ చేశాడు, అదే అక్రూడ్ ఎంతో కొంత అక్రూడ్ అయి ఉంది. అలాగే ఇంకర్డ్ లైబిలిటీ అయితే కనుక ఆల్రెడీ లైబిలిటీ ఇంకర్ అయిపోయి ఉన్నాడు. అవి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయినా? అవి ఏవి కూడా ఎఫెక్ట్ అవ్వవు. లైక్ 1956 యాక్ట్ ప్రకారం వాడేవో పెనాల్టీస్ పే చేయాల్సి ఉంది, యాక్ట్ రిపీల్ అయిపోయింది. సో పెనాల్టీ కూడా పోయిందా? పెనాల్టీ అలాగే ఉంటుందా? అక్రూడ్ లైబిలిటీ, అక్రూడ్ ఫైన్స్ ఇంకా వాడు ఇంకా పే చేయలేదు. రైట్? సో అలాగా పాత యాక్ట్ ప్రకారం వాడికి లైక్ రైట్ టు ల్యాండ్ లేకపోతే రైట్ టు సమ్ ఎసెట్ ఏదో వచ్చింది. రైట్? ఆ యాక్ట్ రిపీల్ చేసేసారు. ఇప్పుడు వాడికి ఉన్నటువంటి రైట్ కూడా పోతుందా? పోదు. స్పెసిఫిక్ గా కొత్త యాక్ట్ లో చెప్పుండాలి ఆ పాత యాక్ట్ ప్రకారం ఏవైతే రైట్స్ వచ్చాయో వాటి అన్నిటిని కూడా మేము రిపీల్ ఆ రైట్స్ అన్ని కూడా పోతాయి. రైట్? లైక్ మనకి ఆర్టికల్ 370 రిపీల్ చేసేటప్పుడు జమ్మూ అండ్ కాశ్మీర్ లో ఆ టైంలో కొన్ని వర్స్ట్ యాక్ట్స్ చేసేసారు. ఏదైతే కాశ్మీరీ పండిట్స్ ని వైప్అవుట్ చేశారో, రైట్, కొంతమంది పారిపోయారు, కొంతమంది చనిపోయారు. సో వాళ్ళ ఆస్తులన్నింటినీ కూడా ఎవరైతే ఆల్రెడీ ఆక్యుపై చేశారో అక్కడ వాళ్ళు రూపాయికే వాళ్ళ ఆస్తులు తీసేసుకోవచ్చు. రైట్? అండ్ ఆ యాక్ట్ వాళ్ళకి ఆ ఎసెట్స్ అన్ని ఇచ్చేసింది రూపాయికి. ఒక యాక్ట్ ద్వారా తీసుకొచ్చారు దాన్ని. సో ఆ తర్వాత ఆ యాక్ట్ ని రిపీల్ చేశారు. సో యాక్చువల్ గా రిపీల్ చేస్తే కనుక ఇప్పటిదాకా రూపాయికి ఇచ్చి ఎవరైతే అసెట్స్ కొనేసారో
వాళ్ళకి ఆ రైట్స్ అన్ని ఉండాలి. రైట్ అక్రూడ్ ఏదైతే ఉంటుందో, రైట్ అక్వైర్డ్ ఏదైతే ఉందో అది ఎఫెక్ట్ అవ్వదు కదా, ఏది సెక్షన్ 6 ప్రకారం. కానీ స్పెసిఫిక్ గా ఏం చెప్పారు, ఆ రైట్స్ అన్ని ఏం చేసేస్తున్నాం, ఆ ప్రాపర్టీస్ అన్ని కూడా ఎవరైతే ఆక్యుపై చేశారో అవి వాళ్ళకి కావు, ట్రూ ఓనర్స్ వచ్చి క్లెయిమ్ చేసుకోండి, మీ ఓనర్షిప్ ని ప్రూవ్ చేసుకుంటే అది మీకు ఇచ్చేస్తాం, వెనక్కి ఇచ్చేస్తాం. అంటే రైట్ అక్వైర్డ్ ఏం చేశారు, తీసేశారు. రైట్, ట్రూ ఓనర్స్ రండి, ఎక్కడెక్కడ ఉన్నారో ఇండియా మొత్తంలో ఎక్కడెక్కడ ఉన్నారో కాశ్మీర్ పండిట్స్ మీరు రండి, వచ్చి మీ ప్రాపర్టీ మీరు తీసుకోండి. రైట్, సో అన్లెస్ అదర్ ఇంటెన్షన్ అపియర్డ్, జనరల్ గా అయితే కనుక ఎనీ రైట్ అక్వైర్డ్ విల్ నాట్ ఎఫెక్ట్. రైట్, నెక్స్ట్, the repeal shall not affect any penalty, forfeiture or punishment incurred in respect of any offense committed against any enactment so repealed. ఆ యాక్ట్ ప్రకారం ఏదైనా పెనాల్టీ పడింది, ఫోర్ఫీచర్ అంటే వాడి యొక్క రైట్ ని ఏదైనా ఫోర్ఫిట్ చేశారు, లేదా వాడి ఆస్తిని ఏదైనా ఫోర్ఫిట్ చేశారు, లేదా పనిష్మెంట్ ఇంకర్డ్, ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. రైట్, ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ అఫెన్స్ కమిటెడ్ అగైన్స్ ద ఎనాక్ట్మెంట్ సో రిపీల్, రిపీల్ చేసినటువంటి ఎనాక్ట్మెంట్ లో ఉన్నటువంటి చెప్పబడినటువంటి అఫెన్స్ ఏదైతే ఉందో ఆ అఫెన్స్ వల్ల వాడు పనిష్మెంట్ ఫేస్ చేశాడు, లేకపోతే ఫోర్ఫీచర్, రైట్, లేదా పెనాల్టీ పడింది, అవి ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, ఎఫెక్ట్ అవ్వవు. రైట్, అలాగే effect of investigation, legal proceedings or remedy in respect of any such right, privilege, obligation, liability, penalty, forfeiture or punishment as aforesaid, and any such investigation, legal proceedings or remedy may be instituted, continued or enforced, and any such penalty, forfeiture or punishment may be imposed as if the repealing act or regulation has not been passed. Right, ఏదైతే అంటే ఆ పాత యాక్ట్ ప్రకారం ఇంకా కేసులు సాగుతా ఉన్నాయి, అందులో ఏదో అఫెన్స్ కింద ఛార్జ్ బుక్ చేసి ఇంకా కోర్టులో కేసు నడుస్తుంది. సో యాక్ట్ రిపీల్ అయిపోయింది కాబట్టి ఇంక వదిలేసేయండి సార్, అయిపోయింది కేసు వదిలేసేయండి, యాక్ట్ రిపీల్ అయిపోయింది కదా బాబు. ఆ యాక్ట్ ప్రకారం అఫెన్స్ జరిగిందా లేదా ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉంటుంది, ఎంక్వైరీ జరుగుతూనే ఉంటుంది, అవేమీ ఎఫెక్ట్ కావు. ఒకవేళ పెనాల్టీ కనుక పడితే ఆ పెనాల్టీతో సహా యాక్ట్ రిపీల్ అయిపోయింది కదా అని చెప్పి, రైట్, జడ్జిమెంట్ వచ్చేసరికి యాక్ట్ రిపీల్ అయిపోయిన 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు జడ్జిమెంట్ వచ్చింది, ఆ జడ్జిమెంట్ లో ఆ పాత యాక్ట్ ప్రకారం, రిపీల్ చేసినటువంటి యాక్ట్ ప్రకారమే పెనాల్టీస్ వేయబోతున్నారు. ఆ యాక్టే లేదు కదండి. రైట్, ఇంకా ఆ పెనాల్టీస్ పనిష్మెంట్స్ తీసేయండి, ఆ రోజుకి ఏదైతే లా అప్లికబుల్ ఉందో అప్పటి ప్రకారం అఫెన్స్ అయితే జరిగింది కదా, అఫెన్స్ జరిగిందా లేదా అనేది మనం డిస్కస్ చేసుకోవడానికి, లేకపోతే ఇన్వెస్టిగేట్ చేయడానికి ఇంత టైం పట్టింది. సో ఆ ఇన్వెస్టిగేషన్ ఎఫెక్ట్ అవ్వదు, పెనాల్టీస్ ఎఫెక్ట్ అవ్వవు, రైట్స్ ఎఫెక్ట్ అవ్వదు. సో ద రిపీల్ షల్ నాట్ ఎఫెక్ట్ ఎనీ ఇన్వెస్టిగేషన్, లీగల్ ప్రొసీడింగ్స్ ఆర్ రెమెడీ. అంటే ఆ యాక్ట్ లో ఏదైనా రెమెడీ ఉంది అనుకోండి, ఆ రెమెడీ ఎఫెక్ట్ కాదు, లీగల్ ప్రొసీడింగ్స్ ఎఫెక్ట్ కాదు, అలాగే ఇన్వెస్టిగేషన్ కూడా మనకి ఎఫెక్ట్ కాదు. ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ రైట్, ప్రివిలేజ్, ఆబ్లిగేషన్, లయబిలిటీ, పెనాల్టీ, ఫోర్ఫిచర్, పనిష్మెంట్. రైట్, సో ఈ 5 కూడా మనకి పాయింట్స్ యాజ్ గా గుర్తుండాలి. 5లో ఏదో దాని మీద ప్రాక్టికల్ క్వశ్చన్ అయినా అడగచ్చు, లేదా డైరెక్ట్ గా ఎఫెక్ట్ ఆఫ్ రిపీల్ 5 పాయింట్స్ అడిగినా కూడా మనకి 3 to 4 మార్క్స్ మనకి వచ్చేటటువంటి టాపిక్ అనేది. నెక్స్ట్ 6A అనే దాన్ని తీసుకొచ్చారు. సో 6A వచ్చేసరికి ఏంటంటే, వేర్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ repeals any enactment by which the text of any central act or regulation was amended by the express omission, insertion or substitution of any matter, then unless a different intention appears, the repeal shall not affect the continuance of any such amendment made by the enactment so repealed and in operation at the time of such repeal. Right, so చూద్దాం ఎగ్జాంపుల్ చెప్పుకున్న తర్వాత దాన్ని మనం ఆ టెక్స్ట్ తో రిలేట్ చేస్తూ చూద్దాం. సే మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్, సే ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ద్వారా ఎన్ఐ యాక్ట్ లో చెక్ యొక్క డెఫినేషన్ అమెండ్ అయింది నాన్న. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ వచ్చిన తర్వాత ఎన్ఐ యాక్ట్ లో చెక్ డెఫినేషన్ అమెండ్ అయింది. ఒకవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కనుక రిపీల్ చేశారనుకోండి, ఒకవేళ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ రిపీల్ చేసినట్లయితే, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ఏదైతే చెక్ డెఫినేషన్ లో మార్పులు తీసుకొచ్చిందో
ఇన్సర్షన్ జరిగిందో, లేదా డిలీషన్ జరిగిందో, లేదా అమెండ్మెంట్ జరిగిందో, ఎడిషన్ జరిగిందో, అవి ఇంటాక్ట్ ఉంటాయి, అవేమి ఎఫెక్ట్ కావు. అర్థమైందా? రైట్. ఏదైతే ఒక రిపీల్ చేసినటువంటి యాక్ట్ ద్వారా వేరొక యాక్ట్ లో కానీ లేకపోతే వేరొక రెగ్యులేషన్ లో కానీ అమెండ్మెంట్ జరిగింది, ఆ అమెండ్మెంట్ అనేది ఎలా జరిగి ఉండొచ్చు? డిలీషన్, ఇన్సర్షన్, రైట్, సబ్స్టిట్యూషన్, ఏదో విధంగా అమెండ్మెంట్ అయితే జరిగి ఉండొచ్చు. రైట్. సో ఆ అమెండ్మెంట్స్ ఏవి కూడా ఎఫెక్ట్ కావు అన్లెస్ అదర్ ఇంటెన్షన్ అపియర్స్. రైట్. సో రిపీల్ చేసినటువంటి యాక్ట్ ద్వారా ఏవైతే వేరే వేరే యాక్ట్స్ లో అమెండ్మెంట్స్ జరిగాయో ఆ అమెండ్మెంట్స్ కి ఏమీ కాదు. రైట్. అంటే మదర్ యాక్ట్ ద్వారా ఎక్కడెక్కడైతే రిఫరెన్సెస్ అమెండ్మెంట్స్ జరిగాయో మదర్ యాక్ట్ ని రిపీల్ చేయడం వల్ల చైల్డ్ కి ఏమీ ఎఫెక్ట్ ఉండదు. రైట్. సో వేర్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ రిపీల్స్, అంటే జనరల్ క్లాసెస్ యాక్ట్ ని కమెన్స్ చేసిన తర్వాత తయారు చేసిన మనకి ఎనాక్ట్ చేసినటువంటి యాక్ట్ ఏదైతే ఉందో అది రిపీల్ చేయబడితే. రైట్. సో వేర్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ అంటే మనం యాక్ట్ చదువుతాం, జనరల్ క్లాస్ యాక్ట్ చదువుతాం. సో జనరల్ క్లాస్ యాక్ట్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఎనాక్ట్ చేసినటువంటి నోటిఫికేషన్స్ కానీ యాక్ట్స్ కానీ ఉన్నాయో అవి రిపీల్ చేయబడితే. రైట్. సో ఇదంతా మనం కట్ షార్ట్ చేసుకొని if any act repeals, right? So if any act repeals any enactment by which the text of act repeals any enactment by which the text of any central act or regulation was amended by the express omission, insertion or substitution. Right. So ante ఏదైనా ఒక యాక్ట్ ద్వారా వేరొక సెంట్రల్ యాక్ట్ కానీ రెగ్యులేషన్ కానీ అమెండ్మెంట్ జరిగింది, ఆ అమెండ్మెంట్ ఏ విధంగా ఉండొచ్చు? ఎక్స్ప్రెస్, ఒమిషన్, ఇన్సర్షన్ ఆర్ సబ్స్టిట్యూషన్. ఒమిషన్ అంటే కొట్టేయడం, కంప్లీట్ గా తీసేయండి. ఇన్సర్షన్ కొత్తగా ఒక వర్డ్ కానీ లేదా ఒక ఫ్రేజ్ కానీ యాడ్ చేయడం ఇన్సర్షన్. సబ్స్టిట్యూషన్ దీని బదులుగా ఎండ్ బదులుగా ఆర్ తీసుకోండి. రైట్. లేకపోతే 30 days బదులుగా 15 days చేయండి. సో 30 days 15 days is substituted with 30 days is substituted with 15 days. So ala substitution amendment ala jarugచ్చు of any matter, then unless a different intention appears, the repeal shall not affect the continuance of any such amendment made by the enactment so repealed and in operation at the time of such repeal. So ఏ యాక్ట్ ద్వారా అయితే వేరే యాక్ట్స్ అమెండ్ అయ్యాయో, రైట్, ఆ మదర్ యాక్ట్ ని రిపీల్ చేయడం వల్ల వేరే యాక్ట్స్ ఏవైతే అమెండ్ అయ్యాయో అవేవి కూడా ఎఫెక్ట్ కావు. రైట్. అన్లెస్ డిఫరెంట్ ఇంటెన్షన్ అపియర్స్. రైట్. ఇది మనకి సెక్షన్ 6A. ఈ అటెంప్ట్ కి నేను ఈ పర్టికులర్ సెక్షన్ మీద నేను క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ రిఫరెన్సెస్ సెక్షన్ 8. ఇది మళ్ళీ మనకి ఇర్రెలవెంట్ నానా, ఈ కింద పార్ట్ పక్కన పెట్టేసేయండి. సో సిచ్యువేషన్ వేర్ ఏ ప్రొవిజన్ ఇస్ రీప్లేస్డ్ అండ్ ఇస్ రీఎనాక్టెడ్ బై ఎనీ అదర్ యాక్ట్. సో వేర్ దిస్ యాక్ట్ ఆర్ ఎనీ సెంట్రల్ యాక్ట్ ఆర్ రెగ్యులేషన్ మేడ్ ఆఫ్టర్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్ రిపీల్స్ అండ్ రీఎనాక్ట్స్, అంటే తీసేశారట మళ్ళీ ఏం చేశారట? రీఎనాక్ట్ చేశారట. రైట్. విత్ ఆర్ వితౌట్ మోడిఫికేషన్. మోడిఫికేషన్ ఉండొచ్చు, మోడిఫికేషన్ లేకపోయి ఉండొచ్చు. ఎనీ ప్రొవిజన్ ఆర్ ఫార్మల్ ఎనాక్ట్మెంట్, then the references in any other enactment or in any instrument to the provision so repealed shall, unless a different intention appears, be construed as references to the provision so reenacted. Right. ఇక్కడ దాని అర్థం ఏంటంటే, సో ఒక పర్టికులర్ సెక్షన్ రిపీల్ చేస్తారు, సెక్షన్ 28 అనే దాంట్లో ఏదో ఒక యాక్ట్ లో సెక్షన్ 28 అనే దాన్ని రిపీల్ చేస్తారు అనుకుంటాం, దాన్ని మళ్ళీ రీఎనాక్ట్ చేశారు. మోడిఫికేషన్ ఉందనుకుందాం, 28 ని రీఎనాక్ట్ చేస్తూ ఒక మోడిఫికేషన్ తీసుకొచ్చారు. రైట్. ఒక డాక్యుమెంట్ ఎప్పుడో 1950లో డ్రాఫ్ట్ చేసినటువంటి డాక్యుమెంట్, ఆ డాక్యుమెంట్ లో ఈ సెక్షన్ 28 అనే దాని యొక్క రిఫరెన్స్ అనేది ఉంది.
1950లో తయారు చేసినటువంటి డాక్యుమెంట్ లో మనం ఏదైతే రిపీల్ చెప్పినటువంటి సెక్షన్ రిపీల్ ఎప్పుడు చేశారంటే 2000 లో చేశారు, మరి 2013 లో రీఎనాక్ట్ చేశారు అనుకుందాం, రైట్. సో ఇప్పుడు ఆ డాక్యుమెంట్ లో సెక్షన్ 28 రిఫరెన్స్ ఉంది కదా, ఆ సెక్షన్ 28 రిఫరెన్స్ ని నువ్వు రిపీల్ చేయకముందు అంటే సెక్షన్ 28 వితౌట్ మాడిఫికేషన్ లేకపోతే సెక్షన్ 28 రీఎనాక్టెడ్ విత్ సమ్ మాడిఫికేషన్, దేని రిఫరెన్స్ తీసుకోవాలంటాడు, రైట్? దేని రిఫరెన్స్ గా తీసుకోమని చెప్తున్నాడన్నా? రిఫరెన్స్ టు ద ప్రొవిజన్స్ సో రీఎనాక్టెడ్ ప్రొవిజన్ ఏదైతే ఉందో, మాడిఫికేషన్ లేదనుకోండి గొడవే లేదు, పాతదైనా కొత్తదైనా ఇబ్బంది లేదు. మాడిఫికేషన్ ఉంటే కనుక రీఎనాక్టెడ్ ప్రొవిజన్ ఏదైతే ఉందో దాని రిఫరెన్స్ తీసుకోవాలి తప్ప రిపీల్డ్ ఏదైతే ఉందో లేదా పాత యాక్ట్ లో రిఫరెన్స్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు తీసుకోవడానికి లేదు, రైట్? ఇది రిపీల్డ్ అండ్ రీఎనాక్టెడ్. ఎంసీక్యూ పాయింట్ ఆఫ్ వ్యూ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు క్వశ్చన్, రైట్? సో ఇది ఒక సెక్షన్ 12 ఒక ఫన్నీ అంటే జస్ట్ జనాలు తెలియజేట్లు చాలా ఎక్కువ యూజ్ చేస్తారని చెప్పి, కస్టమ్స్ యాక్ట్ లో ఫర్ ఎగ్జాంపుల్ గోల్డ్ ఎవరైనా వేరే కంట్రీ నుంచి తెస్తుంటే కనుక ఇంపోర్ట్ డ్యూటీ రైట్ పర్ 10 grams ఒక 500 రూపీస్ పే చేయాలని ఉందనుకోండి. సార్ నేను 500 grams తెస్తున్నాను, యాక్ట్ లో ఏమని రాసింది 10 grams 500 ఉంది, సో నేను 500 grams తీసుకొస్తున్నాను, 500 grams రిఫరెన్స్ చూపించండి యాక్ట్ లో. సే ట్రాఫిక్ సిగ్నల్ జంప్ చేస్తే 1000 రూపీస్ అని చెప్పి యాక్ట్ లో ఉంది, అక్కడ రిఫరెన్స్ ఉంది కాబట్టి మీరు ఫైన్ వేస్తుంటే ఒప్పుకుంటా, రైట్? సో యాక్ట్ లో 1000 రూపాయలు ఉంది, మీరు 1500 వేస్తే ఎందుకు ఒప్పుకుంటారు? సో అలాగే యాక్ట్ లో 10 గ్రాములు 500 ఉంది, 500 గ్రాములు చూపించండి, అప్పుడు నాకు లెవీ చేయండి, నేను ఒప్పుకుంటాను. అదర్వైజ్ ఇది అన్కాన్స్టిట్యూషనల్. ఇప్పుడు ఒకవేళ ఇదే కనుక కరెక్ట్ అనుకోండి, రైట్? ఇంకా కస్టమ్స్ యాక్ట్ మనకి ఆల్మోస్ట్ ఆల్ ఈ రూమ్ నిండా సరిపోయేంత బుక్స్ రాసుకోవాల్సి వస్తుంది. ఒక సిగరెట్ కి 2 రూపాయలు, 2 సిగరెట్లకి 3 రూపాయలు, ఇలాగా మొత్తం ప్రతి లిస్ట్ రాసుకుంటే వెళ్ళాలి. అప్పుడు కూడా ఏం చేస్తాడు, 1.5 తీసుకొస్తాడు, రైట్? సో కాబట్టి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయని చెప్పి ప్రోరేటా ఎనాక్ట్మెంట్, ప్రోరేటా ఏదైనా చెప్పుంటే కనుక మీరు ప్రోరేటా అప్లై చేసుకోండి అని చెప్పారు, రైట్? జస్ట్ రైట్ మ్యామ్. సో ఇక్కడ మనకి జనరల్ క్లాసెస్ యాక్ట్ కంప్లీట్ అయింది.